తెలంగాణకు ద్రోహం చేసినోడిని, తెలంగాణలో జరుగుతున్నటువంటి కుట్రల్ని, కారణమైనోడిని, తెలంగాణలో ఉన్నటువంటి ఖనిజ సంపదల్ని, ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకొని చంద్రబాబు నాయుడికి కోవట్టుగా వేసినోడిని నా తెలంగాణలో ఎట్లా పెడతామని నేను అడుగుతున్నా. అందుకు కేసు పెడతా అంటే పెట్టు. పైగా ఒక ముఖ్యమంత్రి ముందు అబద్ధాలు చెప్తున్న ఈ నీచుని మీద నేను ఇంకా కన్నా ఎక్కువ మాట్లాడడానికి నాకు ఎటువంటి అనుమానం, భయం రెండూ లేవు. మిత్రులారా, ఇట్లాంటి తీసుకొచ్చి కాళేశ్వరం కమిషన్ మీద, తెలంగాణ ప్రాజెక్టుల మీద మాట్లాడి ఇంకొకడు ఉంటాడు, మళ్ళీ చెప్తున్నా, అని పేరు శ్రీనివాస్. ఈయనే బీహారోడు, ఇలా ఘోష్ కమిషన్ అయినే బెంగాలోడు, పక్కపక్కే. వీళ్ళిద్దరు కలిసి కాళేశ్వరం మీద తప్పుడు నిర్ణయాలు ఇవ్వడానికి సిద్ధమవుతారు. ఎందుకంటే కేసీఆర్ ను బదనాం చేయాలి. ఓ ఇంటి ముందర పెద్ద మనిషి ఉండంగా ఆ ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎత్తుకపోలేం కదా, ఆ పెద్ద మనిషిని దొంగ అన్నం చేయాలి, లేదంటే ఆ పెద్ద మనిషిని కొట్టి చంపాలి. ఏదో ఒకటి చేస్తే గాని ఆ బంగారం రాదు కాబట్టి, ఆ బంగారం ఎత్తుకపోలేరు కాబట్టి ఆ శ్రీనివాసు ఈ ఆదిత్యనాథ్ కలిసి ఒక కుట్ర చేస్తే ఘోష్ తో తప్పుడు తీర్మానాలు చేయడానికి నరేంద్ర మోదీ, తెలంగాణ బీజేపీ నాయకులారా ఆలోచించారు. గోదావరి కావేరి నదుల అనుసంధానం కోసం, తమిళనాడు కోసం తెలంగాణకు అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీని మీరు ప్రశ్నిస్తారా? లేదు, నరేంద్ర మోడీ మా నాయకుడని భుజాలు వేసుకొని తిరుగుతారు. ఒక్కసారి ఆలోచన చేయండి. బీజేపీ నాయకులు సవట సన్నాసి అయిన బండి సంజయ్ నేను అడుగుతలేను, కాంగ్రెస్ జెండా మోస్తున్నా, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు పాపం రఘునందన్, ఆయన నేను అడుగుతలేను. సిద్ధాంతం తెలిసిన వాళ్ళు, దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే వాళ్ళు, నీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీని మీరు ప్రశ్నిస్తారా లేదా అని అడుగుతున్నారు.